యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై పాకిస్తాన్ అనూహ్యంగా యూటర్న్ తీసుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ ప్రణాళికకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధాలతో అమితానందం పొందుతున్న ట్రంప్ పాకిస్తాన్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. భారత్తో సంబంధాలు ఒడిదుడుకుల్లో ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్తో స్నేహబంధాన్ని బలోపేతం చేస్తున్నారు. దౌత్యపరమైన ఆర్థిక లాభాలను కాపాడుకుంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ను అమెరికాకు పలుమార్లు ఆహ్వానించడం, గత నెలలో ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో ట్రంప్ సమావేశం ఈ కొత్త మైత్రికి స్పష్టమైన సంకేతాలు. ఈ సమావేశాల్లో గాజా యుద్ధం ముగింపు, మధ్యప్రాచ్య శాంతి ప్రణాళిక, పాకిస్తాన్ ఖనిజ సంపదలపై ఆర్థిక సహకారం, రక్షణ ఒప్పందాలు చర్చకు వచ్చాయి. సెప్టెంబర్ 8న ఇస్లామాబాద్లో అమెరికన్ కంపెనీ యుఎస్ స్ట్రాటజిక్ మెటల్స్తో 500 మిలియన్ల ఎంఓయూ కుదిరింది. ఇది పాక్లోని రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్, ప్రాసెసింగ్పై దృష్టి సారించింది. సెప్టెంబర్ 25న వైట్ హౌస్లో షరీఫ్ మునీర్ ట్రంప్తో భేటీలో ఈ ఖనిజ శాంపిల్స్ అందజేశారు. ట్రంప్ ఈ సందర్భంగా షరీఫ్ మునీర్ను గ్రేట్ లీడర్స్గా కొనియాడి పాకిస్తాన్తో మా బంధం బలపడుతోందని పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికలో తాము కీలక పాత్ర పోషించిందని చెప్పుకుంటోంది పాక్. సెప్టెంబర్ 29న వైట్ హౌస్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ఈ ప్లాన్ ప్రకటించారు. తక్షణ సీజ్ ఫైర్, 72 గంటల్లో హమాస్ చెరలో ఇజ్రాయెల్ బందీల విడుదల, ఇజ్రాయెల్చే 250 పాలస్తీనియన్ ఖైదీలు, 1700 గాజా డిటెనీల విడుదల, హమాస్ ఆయుధాలు, సొరంగాల ధ్వంసం, గాజా డీలిమిటరైజేషన్, అంతర్జాతీయ స్థిరీకరణ ఫోర్స్ ఏర్పాటు, స్వతంత్ర పాలస్తీనా టెక్నోక్రాట్స్ పాలన, గాజా పునర్నిర్మాణం, పాలస్తీనా రాష్ట్రానికి షరతులతో కూడిన మార్గం. ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, ఇండోనేషియా, పాకిస్తాన్తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఇటలీ ఈ ప్లాన్కు మద్దతు ఇచ్చాయి. ట్రంప్ హమాస్కు అక్టోబర్ 5 వరకు డెడ్లైన్ ఇచ్చారు. అంగీకరించకపోతే సాడ్ ఎండ్ అని హెచ్చరించారు. నెతన్యాహు ఈ ప్లాన్ను స్వాగతించినప్పటికీ పాలస్తీనా రాష్ట్రాన్ని ఫోర్స్ఫుల్గా రెసిస్ట్ చేస్తామన్నారు. హమాస్ ఈ ప్లాన్ను రెస్పాన్సిబుల్గా స్టడీ చేస్తున్నట్లు, కానీ ఐఎస్ఎఫ్ను కొత్త ఆక్యుపేషన్గా చూస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రణాళికలో కీలక భాగస్వామిగా మారింది. యుఎన్జిఏ సమావేశాల్లో ముస్లిం దేశాలు పూర్తి ఇజ్రాయెల్ ఉపసంహరణ డిమాండ్ చేసినప్పటికీ ట్రంప్ ప్లాన్లో పాక్ కొన్ని సవరణలు సూచించింది. అక్టోబర్ 3న పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పార్లమెంట్లో మాట్లాడుతూ 20 పాయింట్లు మా డ్రాఫ్ట్ కాదు, మేము కొన్ని మార్పులు సూచించాము, కానీ క్రెడిట్ ట్రంప్దే అని అన్నారు. ట్రంప్ను మ్యాన్ ఆఫ్ పీస్గా కొనియాడి గాజా శాంతి కోసం అతని కృషి వెలకట్టలేనిదని అన్నారు. ఈ మైత్రి పాక్కు ఆర్థిక లాభాలు తెచ్చిపెడుతోంది. 500 మిలియన్ల రేర్ ఎర్త్ డీల్స్, క్రిప్టో కరెన్సీ సహకారం దీనికి ఉదాహరణ. అయితే ఈ డీల్స్ గాజా ప్లాన్తో ముడిపడి ఉన్నాయి. పాక్కు మద్దతుకు బదులుగా అమెరికా ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ పరిణామాలు భారత్కు సవాలుగా మారాయి. ట్రంప్, మోదీ మధ్య వాణిజ్య విభేదాలు, భారత్ చైనా రీకాలిబ్రేషన్ ఈ నేపథ్యంలో చర్చనీయాంశమయ్యాయి. ట్రంప్ భారత్తో ఫ్రాంక్ ఫ్రస్ట్రేషన్ ఉన్నాయని, కానీ సంబంధాలు స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పారు. అయితే ట్రంప్ పాక్ మైత్రిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాకు నీవు, నీకు నేను లాంటి మైత్రి, ట్రంప్ మునిగి పాక్ను కూడా ముంచుతున్నాడని ట్రోల్ చేస్తున్నారు.